హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్. గైస్ పెద్ద హోబిలం రావడం జరిగింది గైస్. చూపించా గైస్ మనకు టెంపుల్స్, పార్లా నరసింహ స్వామి స్కూల్ కూడా ఉంది చూపించాను. ఉక్కు స్తంభం కూడా ఉంటుంది చూపించాను గైస్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని A to Z అలాగట టీవీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టండి. చూడరు గైస్, మొత్తం అడివే గైస్. మళ్ళీ లొకేషన్ గైస్, పెద్ద హోబిలంలో లొకేషన్ అడవి ప్రాంతం, టెంపుల్స్ బాగుంటాయి. సో గైస్, ఇలా వచ్చి పార్లార్ కొండ అంటే పూర్వకాలంలో నరసింహ స్వామి ఇక్కడ స్కూల్ పెట్టినారు చూపించా గైస్. టెంపుల్ ఉంది చూద్దాం గైస్. గైస్ ఇప్పుడైతే పార్లార్ పడి టెంపుల్ ఉంది స్కూలు, ఇదా అవ్వాలా చూపించా గైస్. గతంలో పూర్వకాలంలో స్కూల్కి ఈ రస్తాలో పోతున్నారు స్కూల్ నేర్చుకోనికి. ఏ ఊరు స్వామి? తెలంగాణ. ఎక్కడ వచ్చారు స్వామి? పార్లార్ పడి. సో గైస్, మనం బగ్గిలు పెట్టినది ప్లేస్, పార్కింగ్ ప్లేస్. కింది నుంచి వచ్చి వీళ్ళ మొత్తం టెంపుల్ కానొచ్చు గైస్. పెద్ద హోబిలంలో టెంపుల్. చూడండి గైస్, పార్లార్ పడి టెంపుల్ కు వచ్చినాము. డిస్ట్రిక్ట్ స్వామి మఠం. ఏ ఊరు స్వామి? కాంచీపురం డిస్ట్రిక్ట్ కాంచీపురం డిస్ట్రిక్ట్. చూసారా ఇక్కడ టెంపుల్? ఏ టెంపుల్? ప్రహ్లాద వరదన్ వరదన్ బడి బాగుందా? చూసారా గతంలో అక్షరాలు రాసినవి ఓకే బండల మీద రాసి పెట్టినారు. ఓకే అదలా కరెక్ట్. ఇటు పక్క చూసారా? మాలోల నరసింహ మాలల నరసింహస్వామి. ఓకే స్వామి దర్శనం అయిపోయిందా? ఉప్పు స్తంభం నో ఇప్పదా ఇప్పుడు పోవాలా? ఎంతమంది వచ్చారు? వీటికి 50 నెంబర్స్. 50 నంబర్స్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఎవరు? కాంచీపురం. చూసారా బడి టెంపుల్? ఓకే. చూడాలి గైస్, ఈ గతంలో పూర్వకాలంలో బండల మీద రాసుకునేటోళ్ళు స్కూలు. ఈ అక్షరాలు చూడరి
చూడండి బండల మీద అక్షరాలు పూర్వకాలంలో బండల మీద రాసుకునేటోళ్ళు. ఏ ఊరు స్వామి? ప్రకాశం జిద్దులోరా? పోయినారా? దర్శనం చేసుకున్నారా? చూడ గైస్ పార్లాత్పరి నరసింహ స్వామి లోపల చేసినాడు. A to Z టీవీ. చూడండి గైస్ పార్లాత్పరిలో కొండ చూడాలి ఇంత పెద్దగా. సుల్తానే హైస్. చూడండి గైస్ పార్లాత్పరి గుడి టెంపుల్ చూసారు కదా. ఇప్పుడు పైకి పోదాము, ఇంకోసారి చూపించాం గైస్. చూడండి గైస్ పార్లాత్పరి నుంచి కొండ చూడాలి ఎంత ఎత్తులో ఉందో. చూడండి గైస్ పార్లాత్పరి టెంపుల్ పోయి చూసుకొని వచ్చాం భక్తులు. చూడండి గైస్ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కావా ఇది. చూడండి గైస్ ఈ నుంచి మెట్లు ఉన్నాయి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కు దారి భక్తులు తండలుగా బయలుదేరుతున్నారు. చూడరి ఆ ఆ జ్వాలా నరసింహకు ఈ నుంచి మెట్లు ఉన్నాయి. దావా బాగుంది గైస్. సెట్ కాలేదు రెండు మాదిరి. ఏ ఊరునా? ఏ ఊరు? ఏడ వచ్చినారు? ఏ టెంపుల్నా? ఏ టెంపుల్? ఉక్కు సొమ్మ పోయినారా? బాగుందేనా? దావా బాగుందా? రస్తా బాగుంది కాళ్ళు చాలా జాగ్రత్తగా పోవాలి. చెప్పులకి పోతే మేలు, జాగ్రత్త కింద పడతారు. ఓకేనా గైస్, మీకోసం ఇంత కష్టపడతానా? ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టారు గైస్. మా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోరు. A to Z ఛానల్ టీవీ.
ఏ ఊరునా? ఐఎమ్ చెన్నై. చెన్నై. చెన్నై మాదావరం. మాధవరం. చెన్నై మాదావరం. ఎక్కడ వచ్చారు? జ్వాల నరసింహస్వామి టెంపుల్ చూసారా? ఉక్కు స్తంభం. అయ్యో తెలుగు తెలియదే. ఎత్తన వస్తామా? సెకండ్ టైం వరా. సెకండ్ టైం. బాగుందా? అవును. దర్శనం చేసుకున్నారా? దర్శనం సూపర్. ఎంతమంది వచ్చారు? எனக்கு ஏறின்னு தெரியலண்ணா. எத்தனை மணிக்கா? நாங்கள் ஒரு 1 ஹவருக்கு முன்னாடியே ஏறணும். చూడండి జ్వాల నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాము. జస్ట్ 100 మీటర్ దూరంలోనే ఉన్నాము. జ్వాల నరసింహస్వామి టెంపుల్ వచ్చాము గైస్. చూడండి గైస్ మా మిత్రుడు తమిళనాడు పేరు పచ్చియప్పన్. మేము ఇప్పుడు ఉప్పు స్తంభానికి వస్తున్నాం గైస్. ఓకే ఓకే డన్. జ్వాల నరసింహస్వామి టెంపుల్ చూడండి గైస్. ఉందంట స్వామి గారు చేతులు గడే ప్లేస్ అంట ఇది. గైస్ జ్వాల నరసింహస్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 2 కిలోమీటర్ ఉప్పు స్తంభం ఉంది. పోదాం గైస్, చూపిస్తాను. గైస్ ఇదే అన్నలు పోయిస్తారు ఉప్పు స్తంభం దగ్గర. మనం పోదాం గైస్. సారీ పోయారా ఉప్పు స్తంభం? బాగుందా? 2 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్. ఓకే డన్. సో గైస్ కర్ణాటక నుంచి ఉప్పు స్తంభాన్ని పోతున్నారు. గైస్ ఉప్పు స్తంభానికి ఎక్కిన దావ అయితే బాగుంది. 2 కిలోమీటర్ దూరంలో ఉంది. భలే ఉంటాయి గైస్. చూడండి గైస్ భక్తులు అయితే చాలా కష్టపడుతున్నారు ఉక్కు స్తంభాన్ని కాడికి పోవాలని. ఈయన వచ్చి సింగపూర్ నుంచి వచ్చాడు. ఉక్కు స్తంభానికి దర్శనం చేసుకుని పోతున్నాడు. చూడండి అడవి, నల్లమల్ల కొండలు, అడవి ప్రాంతము. ఉక్కు స్తంభానికి దారి బాగాలేదు. నిదానంగా రారి, నిదానంగా చూసుకోరి. చూడరు గైస్ ఈ రకంగా దావాలు ఉన్నాయి ఉక్కు స్తంభానికి. వీళ్ళు వచ్చారు ఉక్కు స్తంభం జున్నికి, పైకి ఎక్కారు. చూద్దాం గైస్. ఇప్పుడు నల్లమల్ల కొండలు చూడరు గైస్, చాలా బాగున్నాయి. ఉక్కు స్తంభం పైన ప్రకృతి చూడరు, బాగుంది. ఉక్కు స్తంభం కాడ పోదాం గైస్. చూడరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. A to Z టీవీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టారు. ఓకే గైస్ పోయి చూద్దాం గైస్. ఉక్కు స్తంభం కాడికి వచ్చాము దగ్గరికి. 100 మీటర్ దూరంలో ఉన్నాము ఉక్కు స్తంభానికి. కొండ టాప్ పైన కొండ ఉక్కు స్తంభం చూడరి. 3 ఫీట్ ఉక్కు స్తంభం. ఐరన్ ఉక్కు 3 ఫీట్ ఉంటుంది. దాదాపు 2 కిలోమీటర్ ఉంది. జ్వాల నరసింహస్వామి టెంపుల్ కానించి ఉక్కు స్తంభానికి రావాలనుకుంటే
2 కిలోమీటర్ ఉంటుంది. బాగుంటుంది గైస్. ఓకే గైస్, నల్లమల్ల కొండలు అడవిలో ఉక్కు స్తంభం చూశారు కదా. మీకోసం ఇంత కష్టపడుతున్నా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ పెట్టరి. A to Z టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే గైస్, ఈ భక్తులు వచ్చారు, మాట్లాడదాము, చూద్దాం గైస్. ఓకే గైస్. Hello, good evening. I am Dr. KP Ravi. I am coming from Singapore. Today and yesterday I am moving around the Agobalam. All the 9 Narasimha temple went to very well and amazing place. This is garden is in the mountain and the hill stations. This is the first time we are visiting. So it's a wonderful place. It's really amazing. So I would like to recommend all the tourists, people who watching this video, to better visit their lifetime at least once a year, their lifetime or yearly once. It is an amazing place. Whatever you want, whatever you pray, what you like, what do you want to achieve in your life, you come and pray, you will get everything, and Narasimha will giving a blessing for you and your family and everyone in the world. Okay, so this is I am from the ground. I'm climbing this hill almost 2 hours. It is a tough route, and really you will enjoy this mountain climbing. After climbing, I am standing now in the top of the hill. So this is the moving around this place called the Garudan Malai. You see the Garudan. This is the face. This is the wings, and this is the body of the Narasimha. So Narasimha below Agobalam, and they have a lot of Narasimha moving around, and you will really enjoy. Come with your family and you pray what you want, you will get in your life. Okay, thank you so much and watching this video. నాకు ఒక అమ్మమ్మ కానొచ్చింది 67 ఏజ్ వచ్చింది అది ఇక్కడికి. Howda? Take one picture. Picture. ఇచ్చారు. ఓకే. ఉక్కు స్తంభం. Ukkusamam. This is the Ukkusamam. So is the top of the among the Agobalam top mountain, and is the Ukkusamam. ఉక్కు స్తంభం. Ukkusam 3 feet. 3 feet ఉంటాయి ఉక్కు స్తంభం. Ukkusamam, Ukkusamam 3 feet in the mountain. Is this a Narasimha? Jai Narasimha. Jai Narasimha. Jai Narasimha. Jai Narasimha. Jai Narasimha. Agobalam Narasimha. Thank you for helping me to come here, and I'm planning a lot of time but not achieved. Now this time we managed to success, and visiting all the Narasimha is giving a amazing, very light and pleasant to our body and peace, mind and heart all together. You will feel happiness and enjoy yourself while coming with your family. I strongly recommend, please come with your family at least in your lifetime once or at least yearly once. Thank you watching this video. సో గైస్, Photo. వీళ్ళు ఇప్పుడు ఉక్కు స్తంభానికి 50 మీటర్ల దూరంలో ఉన్నారు, వెళ్తున్నారు. చూద్దాం గైస్. వాళ్ళు అక్కడికి భక్తులు పోతున్నారు. ఇద్దరు భక్తులు వస్తున్నారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని A to Z టీవీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ పెట్టి